జీసస్ హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. పదం రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఆపుట దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, ఆపుట దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. రాజులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన
జోడించి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రార్థన ప్రారంభించుకుంటున్నాం. దేవా, నా ఆత్మ, నా శరీరం, నా ప్రాణం, నా సమస్త వ్యక్తిత్వం అయ్యా నీ లోబడడానికి, అయ్యా నీకు లోబడడానికి అయ్యా మాకు నేర్పించండి నాయనా. శరీరానుసారంగా వినకుండా ప్రభ, ఆత్మానుసారంగా నీ వాక్యం వినే కృప దయచేయండి. వాక్యము సారవంతమైన భూమిలో పడి విత్తనంలాగా అయ్యా మా జీవితాల్లో మొలకెత్తునుగా. గత ఆదివారం నుండి ఇప్పటి వరకు అయ్యా మేము చేసిన ప్రతి ఒక్కటినైనా అయ్యా నీవు ఎరిగి ఉన్న దేవుడవు నాయనా. కనులు కలగజేసిన వాడు చూస్తావు నాయనా, చెవులు కలగజేసిన వాడు వింటావు నాయనా. అయ్యా మమ్మల్ని చూస్తున్నావు, మా గురించి వింటున్నావు నాయనా. అయ్యా నీకు ప్రియం లేనిది ప్రభ ఈ ఆరాధన సమయంలో తండ్రినైనా అయ్యా ప్రభ ప్రతీది నైనా తండ్రి ప్రభ అయ్యా శుద్ధి చేయమని అడుగుచున్నాను, నీ రక్తంతో కడగమని అడుగుచున్నాను, నీ కాపుదల దయచేయమని అడుగుతున్నానైనా. యేసయ్య తండ్రినైనా పవిత్రాత్మ శక్తి మాకు దొరుకునుగాక. అయ్యా నీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసుకే వెళ్తాం. యేసయ్యా చక్కలోటు, యేసయ్యా, 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నీ స్వరం మేము వినబోతుండగా అయ్యా గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీసి మరి కీర్తన 8వ కీర్తన మన మధ్యలో ఉన్న చింతల్లి చదువుతుంది, ఉత్తర పెట్టుతాల ద్వారా చదువుతాం. కీర్తన 8. దయచేసి నిలబడి వాక్యాన్ని చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి వానరి యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశమును, నీవు కలిగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఒక మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరుడిని పుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగాని చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షుల, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అందరం కలిసి చదవం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. కళ్ళు మూసుకుని ఒక్కసారి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం.
నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుడు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేయబడి ఉన్నావు. అన్నిటి మీద నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ప్రతి దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చిన్నాడు. మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు, దాన్ని ఎలా వాడుకుంటున్నావు, ఈరోజు సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి, దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎందుకు కదులుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు నోళ్ళు తెరవాలి కదా, కొంతమంది ఎందుకు నోరు మూసుకొని హల్లెలూయా చెప్తున్నారు నాకు అర్థం కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడి యొక్క వాక్యం కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం చెప్పే ముందు మీ అందరితో ఒక మనవి, రేపటి రోజున సెలవు దినము కాబట్టి 11 గంటల నుంచి 1:30 వరకు, 1:30 వరకు ప్రత్యేకమైన ప్రార్థన ఇక్కడ ఉంటుంది. దయచేసి ఇక్కడకు ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. రేపటి రోజు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? 11:30 నుంచి 1:30 వరకు. ఎంతమంది వస్తారు? ఓకే, వద్దు. ఎంతమంది రారు? చేతులతో ప్రైజ్తున్నా. డ్యూటీయా? ప్రైజ్తున్నా. నీకు డ్యూటీనా? ప్రైజ్తున్నా. కాలే ఇద్దరు, మిగతా అందరూ వస్తున్నారు. నువ్వు 3. నువ్వు రావా? వస్తున్నావా? రావా? నువ్వు చెప్పలేవు. వస్తావా? శామ్యుయల్ వస్తావు కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రావా? కొబ్బరికాయలు అమ్ముతావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొబ్బరికాయలు గురించి చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ఈరోజు ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి, ఒక కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి, ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి, దేవుడు వాళ్ళని ఆ స్థాయిలో ఉంచాడు. లేకపోతే ఇంటికి ఒక పెద్ద కొడుకు, పెద్దవాళ్ళు, లేదా ఎదిగిన వాళ్ళు. నేను పెద్దవాడిని అయిపోయాను అంటూ ఉంటారు కదా. నేను రోజు నా మనవరాలు చెప్తుంది, అమ్మమ్మ ఇంకా నువ్వు తినిపించాల్సిన అవసరం లేదు, నేను పెద్దదాన్ని అయిపోయాను. 5 ఏళ్ళు కూడా లేవు, పెద్దలు అయిపోయారట. ఆ పెద్దవాళ్ళు ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నాను ఈరోజు. హల్లెలూయా. నేను పెద్దోడిని అయిపోయాను, నాకు మీసాలు గడ్డాలు వచ్చాయి, నాకు బైక్ ఇచ్చేసారంటే కుదరదు. అక్కడ ఎలా ఉండాలో దేవుడు ఈరోజు నేర్పించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెద్దరికాన్ని ఏ విధంగా దైవికంగా కాపాడుకుంటావో ఆ విధంగా నీ తరములు దీవించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ పొజిషన్ ని దేవుడే మనకి ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం మరి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. ఈరోజు కొంచెం గట్టిగా చదువుదాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించి. చెప్పండి కొడతాం దేవుడు. నా నిమిత్తం దేవుడు చెప్తున్నాడు, నా దావీదు నిమిత్తం, పెద్దవాళ్ళ నిమిత్తం దేన్ని కాపాడుతాడంట? పట్టణాన్నే కాపాడుతాడట. హల్లెలూయా కదా. పట్టణాలు మనం దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. ప్రాకారాలు బాగుపడాలని కదా, సరిహద్దులు విశాలపరచబడాలని మనం రకరకాలుగా ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు ఈరోజు చెప్తున్న మాట చూడండి. నిన్ను బట్టి నీ పట్టణం, నీ కుటుంబం బాగుపడుతుంది.
దేవుడు కాపాడతాడట. గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ త్రూ యూ. నీ ద్వారా నిన్ను వాడుకొని దేవుడు కాపాడతాడట. హల్లెలూయా. చదువమ్మా, ఇంకా మళ్ళీ చదువు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూతలు బయలుదేరుతాయట. పట్టణాలను కాపాడాలి కదా, ఎమర్జెన్సీ వచ్చేసింది కదా, కాపాడాలి కదా. కాపాడకపోతే, కంచె లేకపోతే శత్రువు దాడులు ఎక్కువ ఉన్నాయి, శ్రమలు ఎక్కువ ఉన్నాయి, బాధలు ఎక్కువ ఉన్నాయి, నామకార్థ క్రైస్తత్వం ఎక్కువైపోయింది, నులివెచ్చనతనం ఎక్కువైపోయింది, పాపము ఎక్కువైపోయింది, బలహీనతలు ఎక్కువైపోయాయి, అణిచివేతలు ఎక్కువైపోయాయి, నిందలు ఎక్కువైపోయాయి, అవమానాలు ఎక్కువైపోయాయి. దేవుడు నిన్ను నమ్మి నీ పట్టణాన్ని కాపాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నావా? నీ వ్యాపారాల్లోనే, నీ ఉద్యోగాల్లోనే, నీ సొంత పనులను నువ్వు బిజీ అయిపోయినావా? ఒక వ్యక్తి దేవుడు ఆ పొజిషన్ ఇస్తే, ఆ అధికారాన్ని ఇస్తే మరి ఏ విధంగా ఉండాలి ఆ వ్యక్తి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది చూస్తుంటారు, ఒక పొజిషన్లో, ఒక హై పొజిషన్లో ఉంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి లేదు. వాళ్ళ ఫీలింగ్స్ బట్టి కాదు, వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి కదా. సినిమా యాక్టర్లు ఎప్పుడన్నా వాళ్ళకి బయట ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనుకో, వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారంట తెలుసా? వాళ్ళు ఆడవాళ్ళు అయితే బుర్కా వేసుకొని కదా అర్ధరాత్రి వచ్చి ఐస్ క్రీమ్ తినిపోతారంట. మగవాళ్ళు అయితే మాస్క్లు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని కదా నల్ల కప్పున్న కార్లలో వచ్చి పానీపూరి ఏదో తినేసి వెళ్తారంట. ఎందుకు కనిపించకూడదు? వాళ్ళు కనిపిస్తే మనుషులందరూ కదా, రౌడీలు అందరూ వచ్చేస్తుంటారు. చాలా భయంకరంగా ఉండదు ఆ వాతావరణం. అంటే ఐస్ క్రీమ్ తినడంలో తప్పులేదు, పానీపూరి తినడంలో తప్పులేదు, కానీ వాడి పొజిషన్ బట్టి వాడు ఎలా ఉండాలో, ఆమె ఎలా ఉండాలో నిర్ణయం చేసుకుంటుంది. ప్రియ బిడ్డలారా, దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఎలాంటి పొజిషన్ ఇచ్చాడు? ఆ పొజిషన్ ఏంటి? నేను మాట్లాడే మాట, నేను చూసే చూపు, నేను నడిచే నడవడిక నా దేవుణ్ణి ఉట్టి పడేటట్టుగా చేయాలి. దేవుడు పోలి నేను నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను రక్షించాలనుకుంటున్నానమ్మా నీ కుటుంబాన్ని, నేను రక్షించాలనుకుంటున్నాను నీ పట్టణాన్ని, నేను రక్షించాలనుకుంటున్నాను నీ దేశాన్ని. ఎవరిని బట్టి? నన్ను బట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలో తొందరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయాలంటే ఏం చేయాలంట? యుద్ధం అంటే కొట్లాట, గొడవ, తన్నుకోవటం, తిట్టుకోవటం, అదే యుద్ధం. ఏం యుద్ధం చేయాలి? నాకు అనిపించింది ఈ వాక్యం రాసుకునేటప్పుడు, ముందుగా నాలో నేనే యుద్ధం చేసుకోవాలి. నా మనసుతోటి నేను యుద్ధం చేయాలి. నేను చేయకూడని పనులు నాకు ప్రేరణ కలిగిస్తున్నా నా ఆత్మతో నేను యుద్ధం చేయాలి. నా ఉపవాసంతో నేను యుద్ధం చేయాలి. నా ప్రార్థన జీవితంతో నేను యుద్ధం చేయాలి. నా మనస్తత్వంతో యుద్ధం చేయాలి. నా ఎమోషన్స్ తో, నా ఫీలింగ్స్ తో నేను యుద్ధం చేయాలి. అంతెందుకు నాతో నేనే యుద్ధం చేసుకోవాలి. ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, కుటుంబాన్ని నడిపించే బిడ్డగా, సంఘాన్ని నడిపించే బిడ్డగా, ఒక మాట నాది చెలాయించాలంటే, నా మాట చెల్లాలి అంటే నేను ముందుగా నాలో నేనేం చేయాలి? యుద్ధం చేయాలి. చేస్తున్నావా? కష్టం చెయ్యం, ఎలా బ్రతికేస్తున్నాం. అసలు
జీవితం ఎలా వస్తుందో అలాగే కదా పోరాటం. అందుకే పౌలు గారు ఒక మాట ఒక సందర్భంలో అంటాడు, ఏం చేయాలనుకుంటున్నానో అది చెయ్యలేకపోతున్నాను, ఏం చేయకూడదో దాని ఏం పోరాటం అండి బాబు, ఏం పోరాటం. యుద్ధం తనలో తానే, శరీరము అవసరత ఒక పక్కన, ఆత్మీయ జీవితం మరొక పక్కన, యేసు ప్రభువారు ఒక పక్కన, లోకం ఒక పక్కన. యుద్ధం ప్రారంభం ఎక్కడండి? నాలోనే. హల్లెలూయా. అర్థమవుతుందా భాష? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధం చేయాలంట. ఎలాంటి యుద్ధం చేయాలంటాడు పౌలు గారు? మంచి పోరాటం. ప్రైజ్ ది లార్డ్. అది పిచ్చిది కాదు, పనికి రానిది కాదు. కొంతమంది ఉంటారు మటన్ ముక్క తక్కువైతే యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు కదా. ఏదో ఇక్కడ చూశాను, ఇక్కడ నల్లి పొక్క రాలేదంట పెళ్లిళ్ళ తర్వాత. పిచ్చళ్ళ కదా. కొంతమంది ఉంటారు పలకరించలేదనేసి పారిపోతూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యుద్ధాలు కాదండి, ఆత్మీయంగా స్థిరపడడానికి, స్ట్రాంగ్ గా దేవుళ్ళో ఉండడానికి ముందుగా నీలోనే నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎట్లా ఉంటుందో తెలుసా? ఉదయకాలం లేచినప్పుడే ఉంటది కదా. 20 ఏళ్ల నుంచి అనుకుంటారు లేకపోతే కదా. ఒక్కొక్క వయసు వేసుకుంటే మీరు ఆ వయసుకు ఒక 5 సంవత్సరాలు తీసేసిన తర్వాత మిగతా అంతా కూడా క్రీస్తులోనే ఉన్నారా లేదా? అప్పటి నుంచి ఒక మాట వింటున్నారు. ఉదయకాలమే లేచి ఏం చేయాలి? మళ్ళీ నిద్రపోవాలి. ఉదయకాలమే లేచి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకోవాలని ఉందా? ఉదయకాలం లేచి పాల ప్యాకెట్ కోసం కొట్లాడమని ఉందా? ఉదయకాలం లేచి ఏముంది? దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? నిన్నటి రోజున కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడిచ్చిన వాక్యం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. జెరమయా చాప్టర్ 17 verse 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అదే కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ స్త్రీలారా గోచాడి ప్రార్థన చేయమని ఉంటది కదా. కన్నీటితో ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇర్మియా గ్రంథమే అనుకుంటున్నా, వాక్యం ఎందుకు మిస్ అయింది. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి రోదన చేయండి. 7వ అధ్యాయమా 7, 9, 9:17 అనుకుంటా. 9:17 సారీ. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆలోచించండి, ఆలోచన లేకుండా ఉండొద్దు కదా. ప్రతి దానికి 1కి 10 సార్లు ఆలోచించాలి. ఉద్యోగం మానేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా 10 సార్లు ఆలోచించాలి. కోల్పోయిన అవకాశాలు మళ్ళీ తిరిగి రావటము చాలా కష్టం, చాలా కష్టం కదా. ఒకళ్ళకి మనకు పడలేదని, మనం ఒకళ్ళకి పడలేదని ఉద్యోగాలు కానీ మన ఏదైనా సరే దొరకటం చాలా కష్టం ప్రియులారా. ఎందుకంటే లోకం అంతా కూడా స్వార్థంతో నిండి ఉంది కదా. ఒక్క వ్యక్తి చేయాల్సిన పని, నేను ఒకరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట, ఒక్కళ్ళు చేయాల్సిన పనిని ఒక 10 మంది చేయాల్సిన పని ఒక్కడితో చేయించి అధికారులు లాభం పొందుతున్నారు. అందుకే ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారంట. ఆశ్చర్యం అనిపించింది. 10 మంది చేయాలి ఆ పని, ఒక్కడితో చేయించి ఎవరు లాభం పొందుతున్నారు? ఆలోచించుడి. కాబట్టి జ్ఞానంతో ఉండండి, రోదన చేయుడి, స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఎవరు కావాలంట? తెలివి లేని స్త్రీలు కాదు, బుద్ధి లేని కన్యకలు కాదు, తెలివి గల స్త్రీలు కావాలంట. వారిని పిలువనంపుడి. మన కన్నుల కన్నీరు విడిచినట్టుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికినట్లుగాను త్వరపడి మన కొరకు రోదన చేసే సైన్యంలో దేవుడు లేపమంటున్నాడు. ఎందుకంటే వీధులలో
చంటి బిడ్డలు కాని యవనస్తులు కాని లేకుండాకై మరణం అక్కడికి వచ్చేసిందంట. మృత్యువు కాపు కాస్తుందంట. ఆలోచించండి, ఒక ఇంటి యజమానురాలు, యజమానుడు, ఒక సంఘ పెద్ద లేదా వయసులోనే పెరుగుతుంటే నా వయసులో నేనేం చెయ్యాలి ఆలోచించండి అని బైబిల్ చెప్తుంది. యుద్ధము చెయ్యి. ఏం చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు అదే చెయ్యి. ఏం చెయ్యకూడదు అది చెయ్యొద్దు అంటే చెయ్యవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కఠినంగా అనిపిస్తుండొచ్చు, కానీ అది నిజం. ప్రైజ్ ది లార్డ్. నిజం మనల్ని, సత్యం మనల్ని స్వతంత్రం చేయాలంతే. ఆమేన్. హల్లెలూయా. మనకి బాధ కలిగిస్తుండవచ్చు, మనకి చాలా కారణాలు ఉండవచ్చు, ఆ పని చేయడానికి చాలా కారణాలు ఉండవచ్చు. నీలో యుద్ధం ప్రారంభించవచ్చు, లోపల నుంచి సంఘర్షణ జరుగుతుండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. ఆలోచన లేకుండా బ్రతకవద్దు. నువ్వు ఏ బాటలో నడుస్తావో వెనక నుండి నీ పిల్లలు నడుస్తారు. అది యెహోషువ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసేసుకున్నాడు. ఎంత చక్కగా నిర్ణయం తీసుకున్నాడంటే అక్కడ అంతా కూడా విగ్రహారాధన జరుగుతుంది. అక్కడంతా మనుషులు దారి తప్ప తిరుగుతున్నారు, స్వలాభం కోసం చూసుకుంటున్నాడు. వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడండి. ఏంటది? నేను నా కుటుంబం దేవుని మాత్రమే, నిజ దేవుని మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఆ కోవలో ఉన్నామా? అందుకే అన్నాడు, నీలో నీవే యుద్ధం చేసుకో. నీలో నువ్వే ప్రక్షాళన చేసుకో. నీలో నీవే ఆలోచన చేసుకో. నీలో నీవే నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నా ఈ భక్తి జీవితం నా కుటుంబాన్ని నమ్మకంగా దేవుడి దగ్గర నడిపించగలదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఈ ప్రార్థన జీవితం నా కుటుంబాన్ని నిత్య జీవంలోకి వెళ్ళరియగలదా? నేర్చుకుందాం ఈ రోజున ప్రియ బిడ్డలారా. యుద్ధం మనిషి సామెతల గ్రంథం 24:6 వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులు. అందుకే సంఘంలోకి వచ్చేసేయాలి సాధ్యమైనంత వరకు. ఈసారి ఎప్పుడో అనుకున్నాం అనుకుంటా, యూత్ మినిస్ట్రీలో బ్రదర్ విల్సన్ వచ్చాడా? ఎంతమందికి తెలుసు? మీరందరూ ఉన్నట్టున్నారు యూత్ మినిస్ట్రీ. ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇంకొకసారి మీ పాస్టర్ అడగడానికి వీల్లేదు, మీరే వచ్చి అమ్మ ప్రార్థన పెట్టండి అని అడగాలంట. ఎంతమంది వచ్చి అడిగారు యూత్? అసలు మాట గుర్తుందా? చూసావా? ఈ సెలవుల్లో, ఈ యొక్క సమయంలో యోచన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. మన పండుగలు పబ్బులు చేసుకోం. మనం చేసుకుంటే నిజమైన దేవుడికి, నిజమైన ఆరాధనకి మనందరికి సమయం ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి 6:12 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి కదా. కొంతమంది టెంపరీ పోరాటానికి పర్మనెంట్ పోగొట్టుకుంటారంట కదా. ఈ కొద్ది ప్రయాసపడితే చాలు కదా, దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడని దేవుని వెయిటింగ్ లో ఉంచి మనం ఈ పనులు చేసుకుంటున్నాం. ఇది టెంపరీ, అశాశ్వతమైంది. దీన్ని కోసం పర్మనెంట్ దాన్ని కోల్పోతున్నాం. నేను ఈరోజు మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్సా నోవా? గట్టిగా చెప్పండి, లైవ్ లో కూడా వింటారు కదా. పర్మనెంట్ దాన్ని, శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైనది నష్టపోయిన పర్వాలేదు. దేవుడు దీవెనిచ్చిన వాక్క. చెవిగలవాడు సంఘం చెప్పింది వినకూడదు ఉందా? వినాలి అంతే. పరిశుద్ధాత్మ చెప్పింది వినాలి కదా. ఆదివారం రోజు ఉద్యోగం ఉన్నది కొంతమంది ఉన్నారు మన మధ్యలో. ఎంతసేపు ప్రార్థన చేసాం మనం, ఆదివారం ఉద్యోగం వద్దయ్యా,
ఆదివారం మందిరానికి రావాలయ్యా అన్నావా లేదా? ఏ చెప్పాలి కదా. మన సెలవు రోజుల్లో ప్రభా మేమందరం కూర్చొని నీ సన్నిధిలో వాక్యం వింటామయ్యా, విజ్ఞాపన ప్రార్థన చేద్దామయ్యా అని ఆలోచన ఉందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి పోరాటం నేను పోరాడి తిని నిత్య జీవం చేపట్టము. మొదటి తిమోతి 6:12 చదువుతున్నాం, చదవమ్మా. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నావా? నేను విశ్వాసిని, నేను క్రీస్తు బిడ్డనని ఒప్పుకున్నావా లేదా? చేతులు పైకెత్తాడు. ఒక ఫోటో తీసుకోండి. ఒప్పుకున్నాడు అందరు, మనం పెట్టుకుందాం. ఒప్పుకున్నావా లేవా? చేతులు పైకెత్తి ఒప్పుకున్నావా? డిడ్ యు బిలీవ్ జీసస్ క్రైస్ట్? యేసయ్యను ఒప్పుకున్నావా? ఒప్పుకుంటా ఒప్పుకోలకు తగినట్టుగా ఉన్నావా? ఆలోచన. టెంపరీ గెలుపులు పొందుకోవటం కోసం, టెంపరీ కోసం, అశాశ్వతమైన కోసం, కడుపు కూటి కోసం కావచ్చు, ఒక 500 రూపాయల కోసం కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడిలో నాతో మాట్లాడాడు. శాశ్వతమైనది కోల్పోదు కదా. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఎవరండి ఆయన? ఏసావు. దేనికోసం? ఏం కూర? చిక్కుడుకాయ పులుసు. అదే చికెన్ బిర్యానీయా? చిక్కుడుకాయ కూర. నాకు అది చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. నాకు ఇష్టం ఆ కూర, కానీ తినాలప్పుడు అంటే అదే భయం వేస్తూ ఉంటుంది. తింటాను అనుకోండి, అది వేరే సంగతి. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. క్షమించే దేవుడే, క్షమించే దేవుడే, మన్నించే దేవుడే, కృపగల దేవుడే. ఎంతకాలం అండి? ఎవరి మీద కృప చూపించాలైనా? తోమిన చేపలు తోముతూ కూర్చోవాలా? పట్టుబడి చేపలు మళ్ళీ పట్టుకుంటూనే ఉండాలా? పట్టుబడని చేపల కోసం ప్రయాసపడాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చే సంవత్సరానికి మనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. గట్టిగా చెప్పట్లు కూడా. ప్రైజ్ ది లార్డ్. 25 years జూబ్లీ, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. ఇంకా పట్టుబడుతూనే ఉన్నాం, ఇంకా తోమబడుతూనే ఉన్నాం. ఇంకా చాలు. ఒప్పుకున్నావు కదా, యేసే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నావు కదా, ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పావు కదా, నీతో సమం ఎవరు అని చెప్పావు కదా. ఆ ఒప్పుకునే స్థాయికి ఉండంతే. ఏదైనా జరగాలి జీవితం, ఏదైనా. ఒకటి చెప్తాను, మనం చేసే ఏ త్యాగం అయినా మంచి. హెబ్రీ 6:10 అనుకుంటా, ఒకసారి చదువు. హెబ్రీ 6:10 పౌలు గారు హెబ్రీకి రాశారు. లేక 6:10 తీసిన వాళ్ళు చదవండి. నీవు చేసిన కార్యములు నీవు పరిశుద్ధులకు ఉపచారం చేసి, లేదా పరిశుద్ధులు చెప్పిన మాట మీరు విన్న ప్రకారం చేసినప్పుడు ఇంకా ఉపచారం చేయట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను జాగ్రత్తగా వినండి. మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నువ్వు దేవుడి స్థాయిలో ఒప్పుకునే స్థితిలో నువ్వు ఉంటే ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన కోసం నిలబడడానికి నువ్వు చేసిన త్యాగాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కన్నీటితో చెప్పనా, ఈ వాక్యం రాస్తున్నాను, చాలా దుఃఖం అనిపించింది. చాలా కన్నీటితో చెప్పనా మీకు. ఎజేకియల్ గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. ఎజేకియల్ గ్రంథం 22:30. నేను దేశమును అందరు తీస్తున్నారా? బైబిల్ తీయండి, మనం కాసేపు జాగ్రత్త. స్వామి చదువు గట్టిగా. నేను దేశమును పాడు చేయకుండానట్లు. దేశం అంటే భారతదేశం మాత్రమే కాదు, నా దేశం అంటే నా కుటుంబం. నన్ను చూడండి ఇంకా ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. నా కుటుంబం, నా ఇల్లు, నా సంఘం,
నా ఇంటి పేరు వాళ్ళు నేను పాడు చేయకుండున్నట్లు చదవమ్మా. ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుండుటకు తగినవాడు ఎవరని ఎంత విచారించినా ఎంత ఆలోచన చేసినా ఒక్కడైనను కనబడలేక కదా. నాయకులం, పెద్దోళ్ళం, మీసాలు గడ్డాలు వచ్చేస్తున్నాయి, వయసు పెరుగుతుంది, పెళ్ళిళ్ళకి వచ్చేస్తున్నారు కదా. ఒక్కడైనా లేడు. అందుకనే ఇర్మియా గ్రంథం 2:13 ఒక మాట అంటాడు, నా ప్రజలు 2 నేరములు చేశారు అంతే కదా. చదవమ్మా ఇర్మియా 2:13. ఇర్మియా గ్రంథం 2:13. చాలా సందర్భాల్లో చెప్పాను యవనస్తులకి, మీరు పేపర్ తెచ్చుకొని బైబిల్ కొటేషన్స్ రాసుకోవాలని చెప్పానా? ప్రైజ్ ది లార్డ్. నా జనులు 2 నేరములు చేసి తిరిగి జీవ జలము అయినా ఊట అయినా నన్ను విడిచారు. చూసారా ఎలా విడిచాం? నేను వస్తున్నాను కదండి, ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, 9 to 9:30 ప్రార్థనలో పాల్గొంటున్నాం. ఒక ఆత్మ పరిశీలన చేసుకో. నేను జీవ ఊటైన దేవుణ్ణి మర్చానా? నాది కేవలము ఏదో ఆచారం చెప్పిన భక్తియా లేదా ఆత్మీయ భక్తియా? హల్లెలూయా. ఏదో భయం, కొంతమంది భయంతో, నేనంటే భయంతో కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యంగా వస్తే తిడుతుందని రానోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దూరం దాక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ ఉన్న చోటనే కోపం ఉంటుంది. కోపం అంటే చిరు కోపం ఉంటుంది. కోపం అంటే వాళ్ళ ప్రాణాలు తీసేంత కోపం కాదు. ఆ ఆత్మ కావాలి, ఆ వ్యక్తి కావాలంటే ఖచ్చితంగా ఏముంటది? కోపం వస్తుంటది. ప్రైజ్ ది లార్డ్. 2 నేరములు చేశారు, జీవజలమైన నన్ను మర్చిపోయిన తర్వాత తమ కొరకు తామే తొట్లను, బద్దలైన నీళ్లు నిలువని తొట్టలను తొలిపించుకొని. చూసారా, ఈ రోజు నాయకుడి లక్షణాలు నీకుంటే, నువ్వు నాయకుడిగా ఉంటే, నువ్వు ఒక లీడర్ గా ఉండాలంటే, నా కుటుంబాన్ని నేను నడిపించాలంటే జీవ జలపు ఊటైన దేవుడు మర్చిపోవద్దు. నాకు నేనే ఒక తొట్టిని తొలిపించుకొని అది నెర్రవిచ్చుట చేత బద్దలైపోయింది. నువ్వు చూసుకోవటంలా అందులో ఉంటాయి ఆ వాటర్ ఉండవు, పోతనే ఉంటాయి, పోతనే. ఇలా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎట్లా ఉండాలి తెలుసా నాయకుడు? ఎలాంటి విధంగా ఉండాలో తెలుసా నాయకుడు? ప్రైజ్ ది లార్డ్. మీకు చెప్తాను ఈరోజు. స్వామిని తీసుకుందాం. అందరికి తెలుసా ఈ అబ్బాయి? తెలుసా? మన డివైన్ టచ్ కి పాస్టర్. ఓకే, స్వామి అలా మీటింగ్ అని వైట్ డ్రెస్, తెల్లని షర్ట్, తెల్లని ప్యాంట్ కదా, ఇప్పుడు అది వేసుకుంటాడు కదా ప్రీచింగ్ లో, వేసుకొని వెళ్తున్నాడు. బండి మీదనో సైకిల్ మీదనో వెళ్తున్నాడు. అక్కడి నుంచి ఈ ఆకాష్ మురికి బట్టలు వేసుకొని వెళ్తున్నాడు. వింటారా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. మురికి బట్టలు వేసుకొని వెళ్తున్నాడు. వాడు వెళ్తున్నాడు. మురికి గుంటలో పడడానికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మురికి గుంటలో. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? చక్కటి తెల్లటి వస్త్రాలు, నీట్గా ఉన్నాడు. ఆకాష్ ఎట్లున్నాడు? మురికి గుంటలో పడుతున్నాడు. పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? నేను ఈ అబ్బాయిని గత 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కాబట్టి నాకు వచ్చిన అండర్స్టాండింగ్, కన్న తల్లి కాకపోయినా నేను నాకున్న అనుభవంతో చెప్తాను ఏంటంటే, ఆ బండి అక్కడ పరేసి ఆ తెల్ల బట్టలు ఉన్నా సరే పరిగొట్టుకుంటా వెళ్ళి ఆ గుంటలో నుంచి ఆ అవకాశం లేపి హత్తుకొని ఏం చేస్తాడు? హత్తుకొని మురికంతా ఆయన రాసుకొని తీసుకెళ్లి నీళ్ల దగ్గరికి వెళ్ళి కడిగి శుభ్రం చేసి కదా, ఒకవేళ నీరసంగా ఉన్నాడేమో తినడానికి ఏదైనా తాగడానికి ఏదైనా ఇప్పించి వాళ్ళ నాన్న దగ్గర వదిలిపెట్టి, వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి వస్తాడు.
ఎస్ ఆర్ నో? Yes. అదే నాయకుడి లక్షణం. అదే నువ్వు పెద్దగా ఉంటే నీ లక్షణం. గుంటలో పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుంట దగ్గరికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. గుంటలో ఉండి ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. లేవలేకపడుతున్నారు, అక్కడే ఉన్నారు, కూలబడిపోయి ఉన్నారు. నేను తెల్లటి వస్త్రాలతో ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? మురికిని కౌగిలించుకోవడానికి. సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువ ఎందుకు ఎక్కాడు? మురికిని. ఈరోజు నీ లక్షణం ఏంటి? నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? కన్నీటి ధారలుగా కన్నీరు కాచే బిడ్డగా ఉన్నావా? ఈరోజు ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని నడిపించే నాయకురాలుగా ఉన్నావా? దేవుని అడుగుతాం ఈ రోజున. ఏదో వచ్చామా పోయామా అని కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా, నా కొంగు పట్టుకొని ఎంతమంది రాగలను అంతమందే చాలు పరలోకానికి. నాకు వేల సంఖ్య అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 15,000, 20,000, 1,00,000 మంది ఎదుట మాట్లాడటం నాకు తెలుసు. ఒక్క ఆత్మతో మాట్లాడటం కూడా నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మలను రక్షించుకుందాం. మురికి పట్టున్నారు. మురికి వాడు మానల్లో వాడు పోతాడు. నేను మురికి గాను నేను వెళ్ళిపోవాలంటే కుదురుతుందా? సెలవు దినాలు, హాలిడేస్ వచ్చినప్పుడు మురికిని తీసేసే బిడ్డగా ఎవరున్నారు నాయకులు? ఎస్ నో? ప్రశ్నించు. మనకేం కావాలి? పెద్ద మందిరం కావాలి. మన మనసునేమో ఇరుకైన గాయ. విశాల హృదయం ఏమనట్లేదు, కానీ విశాల మందిరం కావాలి. కోపంగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కడైనా లేడు. 22:30 చదువుతాం మళ్ళీ ఒకసారి. ఎజెకియెల్ 22:30. ఎజెకియెల్ 22:30. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి. నేను దేశమును పాడు చేయకుండా అంత దేశం వరకు ఎందుకులే, నేను డివైన్ టచ్ మినిస్ట్రీస్ ని పాడు చేయక ఉండునట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత వెతికినా, ఎంత విచారించినా ఒక్కడైనను కనపడటం లేదు. ఇది రాస్తున్నప్పుడు నా కన్నీరు దీని మీద పడ్డది. కడైంది ఫస్ట్. ఒక్కడైనా, ఒక్కడు కూడా. కన్నీటితో చెప్తున్నా. ఒకవేళ నువ్వంటూ అదైతే దేవుడు నీతో అడుగుతున్న మాట ఏంటో తెలుసా? చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు. చూడండి, అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొనుడి. రాజధాని వీధులలో దాని రాజ్య వీధులలో విచారణ చేయుడి. దాని రాజ్య వీధులలో విచారణ చేయండి. ఒకసారి బయటికి రామ్మా. నీ వ్యాపారం నుండి, నీ స్వార్థం నుంచి, నీ జీవితం నుండి, నీ పరిస్థితి నుంచి బయటికి వచ్చి అటు ఇటు చూడు ఒకసారి. ఎంతసేపు నీలోనే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ గురించి నాకు తెలియదా? నీకేమి ఇవ్వాలో నాకు తెలియదా? నేను ఎలా పోషించాలో నీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. దేవుడి కంటే ఎక్కువగా నీ గురించి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలియదా? దేవుడి నీతో చెప్తున్న మాట. యెరూషలేము ఆలోచించుడి, ఇటు అటు తిరుగు. అక్కడ రాసుకోండి, పేరు రాసుకోండి. నువ్వు పేరుతో చదువయ్యా ఒకసారి చదువు. 5:1. యెరూషలేము వీధులలో
అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకోండి. దాని రాజ్య వీధులలో విచారణ చేయుడి. న్యాయము జాగ్రత్తగా విన న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్నా ఒక్కడైనా కనిపిస్తే ఈరోజు చెప్తున్నాడు దేవుడు, నేను ఒక్కడైనా మీలో ఎవరైనా ఒక్కడైనా యుక్తమైన మనిషి, న్యాయమైన మనిషి, యథార్థమైన మనిషి, కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి, త్యాగం చేసే వ్యక్తి, సమర్పణ జీవితం కలిగిన వ్యక్తి, ఉపవాసం ఉండే వ్యక్తి, మోకాల జీవితం ఉండే వ్యక్తి ఒక్కడంటే ఒక్కడైనా కనిపిస్తే దేవుడు ఏం చేస్తాడంట? డివైన్ టచ్ మినిస్ట్రీస్ క్షమించేస్తాడంట. గట్టిగా చెప్పండి వాళ్ళం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి ఆ ఒక్కరు? ఎవరున్నారు? మనమే స్వార్థం, మనకే స్వార్థం. ఇంకా జాగ్రత్త సుమా. దేవుడు చెప్తున్నాడు, ఒక్కడు కనిపించినా చాలు, గోచాడడానికి ఒక్కడు కనిపించినా చాలు, నేను మొత్తాన్ని క్షమించేస్తా, పునర్నిర్మిస్తా, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేస్తాను. నేను అక్కడ పెట్టుకొని కూర్చున్నానండి అంతే. మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి మీకు తిరిగి నేను ఇచ్చేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికోసం మనం ఏం చేయాలో తెలుసా? మొదటి శామ్యూయల్ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం, 14వ వచనం. మొదటి శామ్యూయల్ గ్రంథం 13వ అధ్యాయం 14 చిత్తానుసారమైన మొదటి శామ్యూయల్ 13:14 తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి. నీవు గైకొనాలి. చూడండి, ఒక ఆయన చిత్తం ఏంటో తెలుసుకున్న ఒక మనిషిని కనుక్కుంటున్నాడంట. ఆయన ఎదుగుతున్నాడు. ఆయన కనులు ఆకాశ వీధుల నుండి పరికించి చూస్తున్నాయి. ఎవరైనా ఒకరు దొరుకుతారా? 100 సందుల మధ్యలో నుండి కన్నీరు కార్చి ఉపవాసం, నీ పట్టణమును నేను బాగు చేస్తాను, నీ వీధులను నేను బాగు చేస్తాను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను క్షమించి వేస్తాను. హల్లెలూయా. ఎంతమందికి కావాలండి ఇలాంటి దీవెన? కావాలా వద్దా? గట్టిగా కావాలన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తచ్చు. ప్రైజ్ ది లార్డ్. కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నమ్మకంగా ఆయన సన్నిధిలో ఉండాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి కదా. దేవుడు ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నెహెమ్యా గ్రంథం మనం చూస్తుంటే అక్కడ నాకు చాలా నచ్చిన కొన్ని వాక్యాలు ఉన్నాయి. చదువుతున్నాను దేవుని ప్రతిరోజు ఒక్కొక్క వచనాన్ని నేను చదువుతుంటే, నెహెమ్యా మంచి పొజిషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ఆయనకి ఏం కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. ఆయన జాబ్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉన్నాడు, మంచి వెల్ సెటిల్డ్ మనిషి. కానీ ఆయన గ్రామం గురించి ఒక మాట వచ్చిందండి. ఆయన బంధువులందరూ యెరూషలేములో ఉన్నారు. యెరూషలేం ప్రాకార గోడలు బద్దలైపోయాయి. అంతే అంతే. బైబిల్ చెప్తుంది ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతుంది అదే, కన్నీటి ప్రార్థన, విలువగల ప్రార్థన, త్యాగమైన ప్రార్థన, అందరూ కలిసి మెలిసి ఏకీభవించిన ప్రార్థన గొప్ప విజయాన్ని మనకి ఇస్తుంది. మన పిల్లల మీద అది దీవెనగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి మనం కదా. మనం తాగుతూ పిల్లలు తాగొద్దంటే వింటారా కదా. మనం నిద్రపోతూ పిల్లల్ని బైబిల్ చదవమంటే చదువుతారా? చెప్పండి అమ్మా కదా. మనం బైక్ 100-120 స్పీడ్గా తీసుకెళ్తూ మన పిల్లల్ని 60లో పోయా అంటే వింటారా?
వినరు. ముందు నువ్వు చెయ్యమ్మా ఫస్ట్, తర్వాత మనం చూస్తాములే అంటారు. అవునా కదా? కదా, పుట్టినోళ్ళే మా మాటకు ఎదిరిస్తున్నారు కదా, పెద్ద వయసు వాళ్ళు కూడా కాదు. మరి మనం చేసి మన పిల్లలకి మాదిరిగా ఉందామా? నేను ఏ విత్తనం వేస్తానో అదే కదా మొలకెత్తుతుంది. నేను ప్రార్థన విత్తనం వేస్తే అదే కదా ఫలిస్తుంది కదా. నేను విశ్వాసం విత్తనం వేస్తే అదే కదా మొలకెత్తుతుంది. నేను ఇంకేదో వేసి ఇంకేదో చేసి కదా దేవుడు నన్ను కాపాడాలి, నా కుటుంబాన్ని కాపాడాలి, నా దేశాన్ని కాపాడాలంటే కుదురుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నేను పోరాటం చేసుకోవాలి. ఈరోజు నేను పోరాటం చేసుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా శరీరంతో నేను పోరాటం చేస్తాను. ఒక్కొక్కసారి లేవబుద్ధి కాదు కదా, అలా పడుకోవాలనిపిస్తుంది, సోమరు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పని చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు శరీరాన్ని సిలువ కడగొట్టాలండి. శరీరానికి లోపడొద్దు. శరీరం చాలా తొందరది కదా, తొందర పాపం పుసుక్కుని ఒక మాట అనేస్తూ ఉంటారు. ఆ మాట అనకపోతే వాళ్ళ లోపల ఏమవుతుందో అని అనుకోని ఆ మాట అనాలా లేదా అన్న కదా. జాగ్రత్త మిత భాష అయి ఉండాలి అన్నాడు బైబిల్లో. మిత భాష. టూ మెనీ వర్డ్స్ బ్రింగ్ ఎ పర్సన్ టు ఎ వెరీ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్. మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కువగా మాట్లాడేవాళ్ళకి తప్పులు దొర్లుతాయని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి ఈరోజు నేను నాయకుడిగా ఉంటా. చెప్పండి నాలో నాయకత్వ లక్షణాలు పెట్టు ప్రభా. నేను వస్తాను మందిరానికి, నేను టైంకి వస్తాను, నా పిల్లలందరూ వస్తాను, అంతే కదా. నేను చేస్తాను, నా పిల్లలందరూ చేస్తాను. నేను నిలబడతాను, నా పిల్లలందరూ, నా సంఘం అంతా నిలబడతాను. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవుడి సన్నిధిలో సమర్పణ కలిగి నీ జీవితాన్ని మార్చుకో. కష్టపడండి, వ్యాపారాలు చేయండి. అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చండి. కళ్ళు మూసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభా నీకు వందనాలు, గొప్పవాడా నీకు వందనాలు. ఆదర్శమైన విశ్వాస జీవితంకి అలవాటు పడదాం. మనిషి వయసు పెరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర సెలవు తీసుకుంటాడు, రిటైర్ అవుతాడు. కానీ విశ్వాస జీవితానికి రిటైర్మెంట్ లేదు. ఎల్లప్పుడూ అది మనకి కలిగే ఉంటుంది. కళ్ళు మూసుకోమంటే ఇటు అటు చూస్తున్నారు. హృదయం మీద చెల్లించుకోండి. ప్రభా ఈరోజు ఈ మాట నువ్వు నాతో మాట్లాడితే నేను పాటించే సిద్ధంగా ఉన్నాను ప్రభా. బండ సందుల మధ్య నిలబడి ప్రార్థన చేయడానికి పైనుండి నీ కన్నులు కనిపిస్తాయి. నీ కన్నులు చూస్తుంటే నేను కనిపించాలి ప్రభా. అలాంటి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము.